దుష్టులు వారినిక శ్రమ పెట్టకుందురు, నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 12 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప, సమాధానం, సమృద్ధి కలుగునుగాక. ఆమెన్. దేశ విదేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు కలుగునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, చాలా పర్యాయాలు శ్రమల ద్వారా, ఒత్తిళ్ళు నిన్ను పైకి రానికోకుండా తోటి కొలీగ్స్, ఆఫీస్లో వాళ్ళు అడ్డుపడటం, విరోధులుగా మారటం, అలాగే వ్యాధులతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక ఒత్తిడితో ఏం చేయరు అర్థం కాని పరిస్థితి, ఓడిపోతున్నానేమో అనే భయం పట్టి పరిస్థితులు ఎన్నో వెంటాడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, దుష్టులు నేను తరమకోకుండా ఈరోజు వాగ్దానం ద్వారా నేను విడిపిస్తానంటున్నాడు దేవుడు. ఎస్, నీ పగవారిని అందరినీ అణిచివేస్తానంటున్నాడు. ఫ్రెండ్స్, మన శత్రువు మనుషులు కాదు, మన విలన్ అపవాది. ఎస్, వాడే మనుషులను పైకి లేపేది, వీళ్ళకి ఏం తెలియదు. వాడే వ్యాధుల ద్వారా మనం శోధించి సమస్యలకు గురి చేసేది, వాడే కుటుంబాల్లో కలహాలు రేపేది, వాడే ఆర్థిక ఇబ్బందులను, దరిద్రాన్ని ఆడు కలగజేసి మానసిక ఒత్తిళ్ళ ద్వారా అణిచివేసేయడానికి ట్రై చేసే తరిమేది. కనుక ప్రభు అంటున్నారు, వాడికంటే నీకు అధికమైన శక్తిని ఇవ్వబోతున్నాను. ఎస్, నీ పగవారి కంటే అధిక బలాన్ని ఇవ్వబోతున్నాను. ఎస్, ఈ అభిషేకం ద్వారా రేపు సండే ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో ప్రే చేయబోతున్నాను. ఎప్పుడైతే నా విశ్వాసం ఈ అభిషేకం ద్వారా బలపడుతుందో, పగవారిని అందరినీ అణిచివేసే శక్తిని దేవుడిస్తున్నాడు. అన్నిట్లో అన్ని సమస్యలను జయించగలగబోతున్నావు. ఎస్, ప్రతి శోధనని ఓవర్కమ్ చేయబోతున్నావు. ప్రైజ్ జీసస్. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో బలపడు. దూర ప్రాంతంలో ఉన్నావా, వచ్చేసాయి. ఈ అన్ఎండింగ్ ఫెస్టివల్కి మిస్ చేసుకోవద్దు. 3 వర్షిపుల్లో నా స్వహస్తాలతో అన్నింటిని ప్రే చేయబోతున్నాను. నీ శత్రువుని పాదముల కింద దేవుడి పీఠంగా చేయబోతున్నాడు. ఎస్, ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరు ఈరోజు ఈ ప్రార్థనలోకి వేస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి, కృప చూపించండి. నాయనా, అణిచివేసి శత్రువులు అణిచివేస్తానన్నావు, ఇక శత్రువులను తరమకుందురన్నావు. అయ్యా, కృప చూపించండి. ప్రతి బిడ్డను వ్యాధి నుంచి, సమస్య నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ కలహాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. పడిపోయిన వారిని కూడా లేవనెత్తండి. నాయన, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. విశ్వాసంలో బలపరచండి. నీ ఆశ్చర్యమైన కృపగల కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కృప చూపించి గొప్ప కార్యం చేయండి. దీవెనతో నింపండి. నాయన, మరణకరణ వ్యాధులతో ఉన్న వాళ్ళని కూడా స్వస్థపరచండి. హాస్పిటల్ అయిన వాళ్ళని స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్తో సపరేతం కూడా స్వస్థపరచండి. చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఇప్పుడు నీకు గాయపడిన తాకండి. యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి పోవును గాక. కోల్డ్, కాఫ్ వీటి నుంచి విడిపించి స్వస్థపరచండి. అలాగే నాయన, ఎవరికి జాబ్స్ లేదు, జాబ్స్ ఇవ్వండి. అయ్యా, గుడ్ జాబ్స్ ఇవ్వండి. మంచి ప్యాకేజ్ జాబ్ ఇవ్వండి. ఈ భూమి ఆకాశాలు అందరూ సమస్తం నీ వడ్డిచ్చేవాడు మావాడు. కృప తీరవండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలు తోడేయండి. మీరు నాయన ఇస్తే చూడకుండా దయపడినట్టుగా దయపు కలగాలి. కృపనివ్వండి. ప్రమోషన్స్ రావాలా, హైక్స్ రావాలా, పర్మనెంట్ కావాలా, శాలరీ రావాలా, ఆయన పేమెంట్స్ రావాలి. బిజినెస్ పీపుల్ దీవించండి. ఆర్థిక సమృద్ధిని, దరిద్రాన్ని కొట్టివేయండి. అప్పులు ఇచ్చేవారుగా చేయండి. అప్పులు పుచ్చుకునేవారు ఉంచవద్దు. సమస్యల నుంచి విడిపించండి. కుటుంబ కలహాల నుంచి విడిపించండి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. యవనస్తులను, చిన్న బిడ్డలను జ్ఞాపకం, స్కూల్కి, కాలేజీకి వెళ్ళే బిడ్డల్ని రాకపోకల క్షేమాన్ని ఇచ్చి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. ఈ విద్యా సంస్థల్లో ఆయన టాప్ ప్లేస్కి వెళ్ళాలి. మా బిడ్డలు జ్ఞానంతో నింపండి. రాసే ఎగ్జామ్స్లో తోడండి. జ్ఞానంతో, వివేచన, కృపతో నింపండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. మీరు ఎక్కలేని కాయండి. విదేశాల్లో ఉన్న ప్రియులను జ్ఞాపకం వాళ్ళ అవసరాలు ఎక్కలు తీర్చండి. ప్రొటెక్ట్ దెమ్ లార్డ్. ఇతర రాష్ట్రాలను మా బిడ్డను జ్ఞాపకం చేసుకో. అందరిని ప్రొటెక్ట్ చేయండి. విశ్వాసం బలపరచండి. పరిచర్యకి సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి గొప్ప కృప చూపించండి. గుప్పులిపుతూ నాయన పరలోకనేశ్వర దర్శనం భాగాలిస్తున్న ప్రతి బిడ్డను దీవించి కృపాక్షేమాలు దయచేసి టీవీ స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు కూడా బ్లెస్ చేయండి. అద్భుత రీతిలో ఆశీర్వదించి మహిమ తీర్చుకోండి. దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీమెంట్లు దీవించి దీర్ఘాయుషు కృపాక్షేమ దయచేసి మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన ముందు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదాం. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన ఆఫీస్ అందులో ఉంటుంది. నేను వస్తున్నాను. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కూడా ఎవరైనా టీవీ స్పాన్సర్ చేయాలంటే కూడా చేసి మీ నెంబర్ పంపిస్తే మీకు రిటర్న్ కాల్ వస్తే నేనే ప్రే చేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.